అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ ఫంక్షన్ స్టైల్లో క్యాబేజీ కూర వండబోతున్నానండి. ఈ క్యాబేజీ కూర చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ క్యాబేజీ చక్కగా నీళ్ళతో కడిగి కట్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. ముందుగా ఒక మూకట్లోన 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. క్యాబేజీలో హై న్యూట్రిషన్స్, విటమిన్ సి, ఫైబర్ అండ్ విటమిన్ కే ఉంటుంది. ఇప్పుడు వీటికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కాస్త రంగు మారాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ముందుగా ఒక ప్యాన్లోన పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి కాస్త రంగు మారేంత వరకు చిన్న మంట మీద 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ముందుగానే వీటితో పాటు ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఎండు కొబ్బరి పొడి మాడిపోతుంది. అందుకనే నేను చివరిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి వేడెక్కాక ఇవి ఎంత ఫ్రై అయ్యాక పక్కన ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూసానండి, పచ్చివాసన అయితే పోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయిందండి. దీనల్లా మళ్ళొకసారి కలుపుకొని కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు ఇందులో వేసుకోవాలి. నేనైతే క్యాబేజీని బాయిల్ చేసి వేయడం లేదండి, అలాగే పచ్చిదే వేస్తున్నాను. కొంతమంది బాయిల్ చేసి ఇలా వండుతారు కదా, దానివల్ల మనకి వాటర్లోన న్యూట్రిషన్స్, విటమిన్ సి వల్ల లాస్ అయిపోతాయి. దానికోసమే నేను డైరెక్ట్గా పచ్చి క్యాబేజీని ఇలాగా వండబోతున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక రోల్లోన ఇందాక మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు చల్లగా ఉన్నాయి. ఇప్పుడు రోల్లో వేసుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. ఇది పౌడర్ అయ్యాక 4 వెల్లుల్లి తొక్కలు తీసిన వెల్లుల్లి ముక్కలు ఇందులో వేసుకోవాలి. ముందుగా వేయడం వల్ల కొబ్బరి, ధనియాలు మెదగవండి, అందుకని చివరి వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత తెలిసి క్యాబేజీకి తగినంత కారం వేసుకోవాలి. నాకైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే పట్టిందండి, అంత వేసుకొని ఇప్పుడు దీనంతా మళ్ళొకసారి కలుపుకోవాలి. కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది క్యారియర్లో చాలా బాగుంటుందండి. చపాతీ, రోటీ, రైస్లో అన్ని దాంట్లో ఈ రెసిపీని మనం తినొచ్చు. ఇప్పుడు కాసేపు మూత మూసుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇందాక పొడి కొట్టుకున్న మసాలా పొడినంతా ఇందులో వేసుకొని చక్కగా మసాలా అంతా క్యాబేజీకి అంటేటట్టు కలుపుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు కలుపుకున్నాక చివరిగా కొత్తిమీర వేసుకొని
చక్కగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీమైన క్యాబేజీ రెసిపీ అయితే తయారైంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిచ్చా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చిచ్చా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.